మన దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుందో మీకు వార్తలు వచ్చాయా? ఇప్పుడు చూడండి, బెంగళూరులో వాటర్ క్రైసిస్ అని చెప్పి 2-3 వీడియోస్లో మాట్లాడాం. సో మీకు విపరీతంగా రెస్పాండ్ అయ్యారు మన మిత్రులు. అక్కడ ఉండే ఈ చెరువులు, సరస్సులు ఇవన్నీ ఎలా ఎండిపోతున్నాయి అంటే మీకు ఆ గ్రీన్ ఫీల్డ్స్ అనేవి ఎలా మాయమవుతున్నాయి అని కూడా మాట్లాడాం. మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, దాంతో మేజర్ వాటర్ క్రైసిస్లో బెంగళూరు ఉన్నట్టుగా మాట్లాడాం. ఇవాళ సరిగ్గా మన దేశ రాజధాని, ద నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా అంటే చూడండి, మీకు అక్కడ టెంపరేచర్స్ ఒకరోజు 52 డిగ్రీ సెల్సియస్ వెళ్ళినట్టుగా కూడా వార్తలు. మీకు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే లేదు నమ్మకండి, అంతలాగా లేదు అన్నారు. కానీ మీకు ఎన్నో వీడియోస్ 50+ మీకు అక్కడ ఎండలు ఉన్నాయని చెప్పి ఎంతోమంది మిత్రులు, ఢిల్లీలో ఉండే మిత్రులు కూడా చెప్పారు. సో ఏంటి, హర్యానా వైపు నుంచి మీకు హీట్ వేవ్స్, తార్ ఎడారి. సో మీకు ఎలా ఉంటుందంటే, మీరు ఒక్కసారి మే నెల ఢిల్లీలో ఉన్నారు అంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇవాళ ఇంతలాంటి మేజర్ వాటర్ క్రైసిస్లో ఢిల్లీ ఎందుకు ఉంది అంటే ఎండలే కారణమా అంటే అలా కాదండి. గత 5 ఏళ్ల నుంచి కూడా కరువు, మీకు ఢిల్లీ అనండి, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడంతా కూడా పెద్ద స్థాయిలో మీకు వర్షాలు పడకపోవడం. సో దాంతో మీకు విపరీతమైన వాటర్ షార్టేజ్. అంటే మీకు ఒక 150 ఏళ్ళు 1772 వారన్ హ్యాస్టింగ్స్ని అంటారు. సో ఈయన పాలనలో కల్కట్టానే మీకు భారతదేశం యొక్క రాజధానిగా, బ్రిటిష్ ఇండియా రాజధాని అంటే చాలామంది ఢిల్లీ అనుకుంటారు, కాదండి, మీకు కల్కట్టా. 1905 నుంచి మీకు కల్కట్టాలో విపరీతమైన అంటే సెల్ఫ్ ఇండియా, ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ సెల్ఫ్ ఇండియా ఆ రోజుల్లోనే మీకు వాళ్ళు మొదలుపెట్టారు. చాలా పెద్ద విప్లవము మీకు అక్కడ. దాంతో మీకు బ్రిటిష్ అధికారులు కనిపిస్తే వాళ్ళని కొట్టడము, తరిమి వేయడము, మీరు మా దేశంలో ఎందుకు ఉన్నారని చెప్పి చాలా పెద్ద నేషనల్ మూమెంట్ అనేది కల్కట్టాలో స్టార్ట్ అవ్వడం. సో ఇదంతా గమనించి బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే, కాదు ఆర్యులు ఎక్కువగా ఉండే ఢిల్లీ అనేది మనకు చాలా సూటబుల్. అంటే ఎలాగైతే ముఘల్ ఎంపైర్ వాళ్ళు, ముఘల్ సామ్రాజ్యము వాళ్ళు ఢిల్లీని తమ రాజధానిగా ఎంచుకున్నారు. మీకు టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చిన వీళ్ళు ఢిల్లీయే మనకు సూటబుల్ రాజధాని అని చెప్పి ఆ రోజుల్లో వీళ్ళు ఎంచుకున్నారు. సరిగ్గా బ్రిటిష్ వాళ్ళు కూడా ఢిల్లీ మన రాజధాని అయితే మనకి ఈ గొడవలు ఉండవు. మీకు బెంగాల్లో చాలా పెద్ద లెవెల్లో ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు మనని విడిచిపెట్టరు అంటే కరెక్ట్గా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు రాబోతున్న టైం కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మీకు కల్కట్టాని విడిచిపెట్టి ఢిల్లీకి వచ్చారు. వచ్చిన వాళ్ళు మీకు అక్కడ ఒక ప్రాపర్ సిటీ ప్లానింగ్ చేశారా అంటే కాదండి. మీకు తుగ్లక్ పేరు మీద వీధులు కూడా మీకు ఢిల్లీలో కనిపిస్తాయి. రాజ్పథ్ అంట, రాజ్పథ్ అంటే కింగ్ జార్జ్ 5. సో ఈయన ఢిల్లీకి వచ్చాడు 6 నెలల తర్వాత. మీకు ఎప్పుడు ఢిల్లీని రాజధానిగా ప్రకటించిన తరువాత ఈయన ఢిల్లీకి వచ్చాడు, దాన్ని రాజ్పథ్ అంటారు. ఓవరాల్గా మీకు చాలా పెద్ద నగరము, చూడడానికి పెద్ద పెద్ద వీధులు, తోటలు, గార్డెన్స్ అన్నీ ఉంటాయి. కానీ బేసిక్ ఫెసిలిటీస్ అని చూసారనుకోండి మీకు అక్కడ కనిపించవు. ఎక్కడ చూసినా పొల్యూషన్, మీకు పెద్ద పెద్ద ట్రాఫిక్ జామ్స్, చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వాటర్ క్రైసిస్ అని మాట్లాడుతున్నాను చూసారా, మీరు నమ్మరు. ఢిల్లీ అన్నప్పుడు అండి యమునా నీరు మాత్రమే కాదు, రావి, బ్యాస్, గంగ నీళ్లు కూడా. అంటే అప్పర్ ప్లేన్స్ నుంచి ఉత్తరప్రదేశ్కు వచ్చే మీకు ఈ గంగ నీళ్లు ఉంటాయి చూసారా, ఈ గంగ నీళ్ళలో ఒక పర్టికులర్ ఛానల్ ఢిల్లీ దాకా కూడా వస్తుంది. దీన్నే అప్పర్ గంగా కెనాల్ అంటారు. ఎక్కడ, యూపీ నుంచి. అంటే గంగ నీళ్లు కూడా ఢిల్లీకి వస్తుందని చాలామందికి తెలియదు. ఇంకొక వైపు చూసారనుకోండి, క్యారియర్ లైన్డ్ ఛానల్ అంటారు. అంటే 2 ఛానల్స్ ఉంటాయండి. ఒకవైపు ఏమో హర్యానా నుంచి నీరు, ఇంకొక వైపు ఏమో యమునా నుంచి, అంటే ఢిల్లీలోనే పారుతున్న యమునా నది. సో ఈ నీరు కూడా వస్తుంది. అయినా కూడా విపరీతమైన వేడి, మీకు ఎక్స్ట్రీమ్ హీట్స్, వాటర్ అంతా కూడా వేపరైజ్ అయిపోవడం, ఆవిరి అయిపోవడంతో గంగ నీళ్లు అనండి, యమునా నీళ్లు అనండి, రావి లాంటి నదుల నీళ్లు కూడా మీకు ఢిల్లీ దాకా రాకపోవడము, మీకు అక్కడ ఒక మేజర్ క్రైసిస్లో ప్రజలు ఉండడము. ఇవాళ రోడ్ల మీదకి అంటే బెంగళూరులో మనము ఎలాంటి సినారియో చూసామో ఇవాళ మన రాజధాని ఢిల్లీలో కూడా
అలాంటి దృశ్యాలు కనిపించడము చాలా విచిత్రంగా ఉంది. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంటుంది, మీకు అతి ముఖ్యమైన అంటే ప్రధానమంత్రి నుంచి మీకు క్యాబినెట్ మినిస్టర్స్ దాకా కూడా ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఇంకొక వైపు చూశారనుకోండి, అక్కడ ఉండే బస్తీలు, మీకు చిన్నపాటి కాలనీస్, ఇక్కడ ఎక్కడా కూడా మీకు త్రాగునీరు అనేది దొరకడం లేదు. అంటే మీకు యమునా నది అన్నారనుకోండి, ఢిల్లీ చుట్టుపక్కల ఎవరైనా ఢిల్లీ వెళితే మీరు చెప్పొచ్చు ఎలాంటి ఇండస్ట్రీస్, ఎలాంటి ఫ్యాక్టరీస్, కాలుష్యం, ఎటు చూసినా కూడా పొల్యూషన్. అలాంటి పొల్యూషము, ఆ కాలుష్యము ఇదంతా కూడా మీకు యమునా నదిలో కలవడంతో ఢిల్లీ జల్ బోర్డుని అంటారు. వాళ్ళేంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని చెప్పి ఎక్కడికక్కడ, ముఖ్యంగా వజీర్బాద్ అంటారు, ఇక్కడ చాలా పెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. సో ఇక్కడికి వాటర్ సరఫరా, యమునా నీటిని అక్కడ దాకా తీసుకువస్తారు, శుద్ధి చేస్తారు, తరువాత ఢిల్లీ ప్రజలకు వీళ్ళు సరఫరా చేస్తారు. కానీ ఇవాళ దీని కెపాసిటీ సరిపోవడం లేదు. అంటే వజీర్బాద్లో ఉండే ఈ ప్లాంట్ ఉంది చూసారా, దాని కెపాసిటీకి మీకు ప్రాపర్గా వాటర్ సప్లై లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఏంటంటే విదేశాల్లో నుంచి ఎంతోమంది మీకు మంత్రుల నుంచి ఫారిన్ మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఢిల్లీకి వస్తారండి. పెద్ద 5 స్టార్ హోటల్స్లో నివసిస్తారు, మీకు ప్యాలెస్ల్లో నివసిస్తారు, ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, మీకు ఈ కాలనీస్, ఈ స్లమ్ ఏరియాస్, ఇక్కడ ఈ వాటర్ షార్టేజ్ అనేది కొన్ని దశాబ్దాల వారీగా అక్కడ రాజధానిలో ఉండడము ప్రతి వాళ్ళు ఆలోచించాలి. రేపు మీరు బెంగళూరు, హైదరాబాద్, అలాగే హర్యానాలో కొన్ని నగరాలైతే మీకు మాడిపోతున్నాయి. మాడి మీకు ఎలాగైతే ఆ ఉష్ణోగ్రత ఎట్లా ఉంటుందంటే మీకు ఆ వేడి తట్టుకోలేక మరణించే వాళ్ళు కూడా చాలామంది. అంటే ఒకవైపు గంగా నీళ్లు, ఇంకొక వైపు యమునా నీళ్ళు, అంటే హిమాలయాల్లో నుంచి కరిగి ఐసు నీళ్లు, అలాంటివి కూడా ఢిల్లీని కాపాడలేకపోవడం. ఇవాళ మీకు ఢిల్లీ జల్ బోర్డు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు, మాకు నీరు సరిపోవడం లేదు అంటే సుప్రీంకోర్టు 137 క్యూబ్ సెక్షన్ అంటారు. క్యూబ్ సెక్స్ అంటే ఏంటి, మీకు ఒక సెకండ్కి 28.32 లీటర్స్ వాటర్ని మీరు సప్లై చేయాలి. ఏంటి, పర్ సెకండ్. ఇది అర్జెంటుగా ఢిల్లీకి చెయ్యండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాగే హర్యానాకు కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు, క్యూబ్సెక్ వాటర్ మీరు పంపించే తీరాలన్నారు. హర్యానాకి కూడా చెప్పారు. కానీ హర్యానాలో ఉండే డ్యాముల్లో నీరు లేకపోవడం, హర్యానాలోనే నీరు లేదు, మేము ఢిల్లీకి ఎలా సప్లై చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అడగడంతో మన నేషనల్ క్యాపిటల్ ఇంత పెద్ద వాటర్ క్రైసిస్లో ఉండడము, మీకు విఐపీలు అందరూ అక్కడే ఉంటారు, పెద్ద బంగ్లాల్లో ఉంటారు, మరి వీళ్లకు నీటి వసతి అనేది, వాటర్ సప్లై అనేది ఎలా ఇవ్వగలుగుతున్నారు? కాలనీస్లో ఉండేవాళ్ళు, స్లమ్స్లో ఉండే వాళ్ళకి వీళ్ళు ఎలా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు? ఢిల్లీలో జరుగుతున్న ఈ విచిత్రము, ఈ వాటర్ క్రైసిస్ మీ దాకా కూడా, అంటే ఈ వార్తలు మీ దాకా కూడా వచ్చాయా? మరి మన రాజధానిలోనే ఇంత మేజర్ క్రైసిస్ అంటే దేశంలో పెద్ద నగరాలు ఉన్నాయి, వాటికి కూడా సరిగ్గా ఇలాంటి నీటి కొరత అనేది మనం ఫ్యూచర్లో చూడబోతున్నామా? ఒకసారి బాగా ఆలోచించండి. ఆలోచించి అసలు మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.